హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. నేను చికెన్ ఆలుగడ్డ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మసాలా కలిపి పెట్టాను. ఇది చికెన్ మసాలా కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొంచెమే చికెన్ ఫ్రెండ్స్, మొన్న తెస్తే తీసాను దాంట్లో నుంచి. ఇప్పుడు కొంచెమే ఉంటే ఇలా కర్రీ చేస్తున్నాను. సర్దుబాటు 2 స్పూన్ల నూనె వేసుకున్నా ఫ్రెండ్స్. కానీ ఆనియన్ కట్ చేసి వేసుకున్నా. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 చెంచాలు నూనె వేసుకొని ఒక ఉల్లిగడ్డ కోసి వేసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ మంచిగా దోగరగా వేగినాక చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా వేగింది ఫ్రెండ్స్. నాకు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక వాటర్ వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయితే ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని పెట్టుకోండి. నల్లగా చికెన్ బాగా వేగిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. టమాటా వేసుకోండి. 2 టమాటాలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇలా సన్నగా తరుక్కోండి ఫ్రెండ్స్ టమాటాలు. చికెన్ బాగా వేగుతుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. ఆల్రెడీ నేను అల్లం వెల్లిగడ్డ అన్నీ కలిపి వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మొన్న కలిపి పెట్టాను, బిర్యానీ చేస్తాను, అదే తీసాను కొద్దిగా. ఇలా బిర్యానీ కోసం కలిపి పెట్టుకున్న చికెనే తీసి కొంచెం తీసి పెట్టాను. ఇలా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా చేస్తారా? ఫ్రై చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ మా పిల్లల కొరకు, కానీ ఫ్రై చేస్తే వాళ్ళు ఇద్దరు తింటారు. ఇలా కూర అయితే అందరికీ సరిపోతుంది. అడ్జస్ట్మెంట్ అంతే కదా ఫ్రెండ్స్. ఆడవాళ్ళు ఇలాగనే అడ్జస్ట్ చేస్తారు. పిల్లలకు ఫ్రై చేద్దామని తీసాను, కానీ ఇప్పుడు కర్రీ అవసరం పడుతుంది ఒక్కొక్కసారి. అంతే కదా ఫ్రెండ్స్. చికెన్ మంచిగా వేగింది. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలి. నేను ఆలుగడ్డ ఎలా వేసాను గమనించారా ఫ్రెండ్స్? కొంచెం కొంచెం వేయడం చూసారా ఫ్రెండ్స్? ఎలా వేసాను? కొంచెం కొంచెం వేసాను. ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోండి తగినంత. ఆలుగడ్డ ఒక 3-4 నిమిషాల తర్వాత టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు రాగి జావ కొరకు నీళ్ళు వేడి చేసుకుంటాను ఫ్రెండ్స్. టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా ఒక 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కారం వేస్తున్నా ఫ్రెండ్స్. మీరు రుచికి తగ్గట్టు వేసుకొని నేను 1 స్పూన్ వేస్తున్నాను. రెడీ మసాలా కలిపి పెట్టినాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది నాకు. పెరుగు వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత పెరుగు వేసుకొని, పెరుగు కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. గ్రేవీ కొరకు, పెసర కొరకు కావాల్సినంత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. గ్రేవీ కొరకు మీకు ఎంత కావాలో వాటర్ అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేను మామూలుగా వేసాను. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి, ధనియా పౌడర్, గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి. టీ స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చిన్నగా ఉంది కాబట్టి 2 వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఫ్రెండ్స్. కావాలంటే 2 వేసుకొని 3 అయినా వేసుకోండి. గ్రేవీ మంచిగా కావాలంటే, గట్టిగా కావాలంటే. గట్టిగా అంటే దగ్గరికి ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది నేను హోమ్ మేడ్ కానీ కవర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మసాలాలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమో, ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్, ఒక 3 నిమిషాలు తగ్గించి పెట్టుకోండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మంచిగా ఉడుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఎప్పుడు కూడా చెప్తాను ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి ఉడకనిస్తేనే కూర మంచిగా టేస్ట్ ఉంటుందని. నేను ఎప్పుడైనా సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టి చేస్తాను కూర. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. రజియా బేగం 655లో చూడండి ఫ్రెండ్స్. ఆలుగడ్డ రెసిపీస్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ
అంబలి అవుతుంది ఫ్రెండ్స్, రాగి జావా. అలాగే నేను వెన్న తీస్తున్నాను ఫ్రెండ్స్. పాల మీద మీగడతోటి వెన్న తీస్తాను. వెన్నతో రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. రెండు రెసిపీస్ ఉన్నాయి చూడండి. మీరు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా చేశాను నేను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వంట చేసుకుంటేనే ఇన్ని పనులు చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ రాగి జావ, ఇక్కడ కూర, ఇక్కడ అన్నం, ఇన్ని విధాలుగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, అంతే. పోయింది ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకొని తెచ్చుకోవడం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నూనె పైకి వచ్చింది. ఈ విధంగా వండుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే బాయ్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా చూసిన అందరికి ధన్యవాదాలు. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.